మహబూబ్ నగర్ శాసన మండలి ఉప ఎన్నికకు రేపే పోలింగ్ జరగనుంది. పోలింగ్ కి జిల్లా యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి జిల్లాలో 10 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క పోలింగ్ జరగనుంది. మొత్తం 1439 మంది ఓటర్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే స్థానిక ప్రజా ప్రతినిధులు అంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తమ ప్రజా ప్రతినిధులను శిబిరాలకు తరలించాయి. శాసన మండలి ఉప ఎన్నికలు ఇరు పార్టీలకు పరీక్షగా మారాయి. ఉమ్మడి జిల్లాలోని 10 కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా, డివిజన్, నియోజకవర్గ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏ కేంద్రంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో ఆ వివరాలను ఇప్పటికే పోలింగ్ అధికారులకు అందజేశారు. బ్యాలెట్ పద్ధతిని నిర్వహించే ఎన్నికల్లో ప్రాధాన్యత క్రమంలో ఓటు చేసే అవకాశం ఉంది. కాగా మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్లపై దృష్టి సారించారు. శాసన మండలి ఉప ఎన్నికలకు ఆయా జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ఇప్పటికే ప్రత్యేక పోలీస్ బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. అంతేకాకుండా పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నతాధికారులతో కలిసి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు కలిగిన ప్రజా ప్రతినిధులను మాత్రమే అనుమతించనున్నారు. రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాలతో పాటు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్గా ఉప ఎన్నిక పోలింగ్ కోసం అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి రహీం లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రహీం, చెప్పండి, ఉప ఎన్నిక పోలింగ్ కోసం అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అలాగే పోలింగ్ సరళి ఎలా ఉండబోతుంది? రైట్ దీపిక, రేపు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలలో జరగనున్నాయి. ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఏదైతే ఈ ఉప ఎన్నికలు రావడం జరిగింది. రేపు ఉప ఎన్నికలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలలో 10 సెంటర్లలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. మనం ఇప్పుడు పోలింగ్ సెంటర్ల దగ్గర ఉన్నాం దీపిక. 10 పోలింగ్ పోలింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. అధికారులు కావచ్చు, అలాగే పోలీస్ సిబ్బంది ఇక్కడ ఉండి చూస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి నవీన్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ నుంచి మన్నే జీవన్ రెడ్డిని ఇక్కడ అభ్యర్థులుగా ప్రకటించారు. ఏదైతే బీఆర్ఎస్ మొత్తం టోటల్ గా వచ్చేసి 1439 మంది రేపు ఓట్లు వినియోగించనున్నారు. అయితే బీఆర్ఎస్ విషయానికి వస్తే 850 మంది ఉన్నారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉన్నందువలన బీఆర్ఎస్ ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, అలాగే కౌన్సిలర్లు కావచ్చు అధిక సంఖ్యలో ఉన్నారు. అదే ఒకవేళ మనం కాంగ్రెస్ విషయానికి వస్తే 350 మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారు. బీజేపీ ఇతర పార్టీల వాళ్ళు వచ్చేసి 50 మందికి పైగా ఉన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రం రేపు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. మనతో స్థానిక డిఎస్పీ గారు కూడా ఉన్నారు. వారిని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకి ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు? సరే, మేము ఇక్కడ దాదాపు 150 మెంబర్స్ తోని బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది. మొత్తం ఓటర్స్ 245 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఓట్లు అయిపోయేంత వరకు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓట్లు వేసి బయటికి బాధ్యత ఉన్నది. ఎలాంటి వయలేషన్ జరగకుండా చూసుకుంటాం. రేపు జరగబోయే ఎన్నికల్లో నిబంధనలకు ఎవరైనా ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. కేసు నమోదు చేసి చట్టపరమైన చర్య తీసుకుంటే అబ్జర్వర్, రెవెన్యూ ఆఫీసర్లు, ఇన్ఛార్జ్ వాళ్ళందరూ ఉంటారు. కాబట్టి ఎవరు ఎలాంటి చట్ట విరుద్ధమైన చర్య ఏం తీసినా కానీ వాళ్ళ మీద కేసు నమోదు చేసి చర్య తీసుకోవాలి. రైట్ దీపిక, అది ఇదే మొత్తానికి చూసినట్లయితే రేపు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, అంతేకాకుండా చట్టానికి విధంగా ఎవరైనా ఉల్లంఘిస్తే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ గారు అంటే చెప్తున్నారు. మనం ఇంకా విజువల్స్ లో మనం చూస్తున్నట్లయితే
భారీ బందోబస్తుతో అయితే రేపు ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండబోతున్నాయి. మనము రేపు ఓట్ల వినియోగించుకునే విషయానికి వస్తే 1439 మంది మొత్తం ఉన్న ఈ యొక్క ఓటర్స్ ఉన్నారు. ఎంపీలు 2, ఎమ్మెల్యేలు 14, ఎమ్మెల్సీలు 3, ఎంపీటీసీలు 888, జెడ్పీటీసీలు 83, కౌన్సిలర్ 449 మంది ఈ యొక్క రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓట్లు వినియోగించనున్నారు. దీపిక. రైట్ రహీం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.